రైట్. సో ఈరోజు మనం జనగామ జిల్లాలో ఉన్నాము. జనగామ జిల్లాలో మనతోని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్స్ మనతోని డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ప్రజెంట్ టీపీసీసీ మెంబర్గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఎర్రమల్ల సుధాకర్ గారు ఉన్నారు. జనగామ మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నారు. అంటే గతంలో చేసిళ్ళు. ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పథకాల పైన ఏ రకంగా దృష్టి పెట్టబోతుంది? అలాగే సెకండ్ వచ్చేసి నీట్ వ్యవహారం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. ఇది సిబిఐ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సిబిఐ వరకు వెళ్ళిందంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం వెంకట్ గారు. బీవీఆర్ న్యూస్ ద్వారా ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక అంశాన్ని తీసుకొచ్చారు, ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు గురించి. కాంగ్రెస్ పార్టీ గతంలో కావచ్చు, ఇప్పట్లో కావచ్చు, కాంగ్రెస్ నాయకత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పేసి చాలాసార్లు రుజువైంది. ఆంధ్రాలో పార్టీ నష్టపోతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో అమ్మ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా సోనియమ్మ గారి ఆశీస్సులతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుల వారు 6 గ్యారంటీ పథకాలను అలాగే రైతు రుణమాఫీని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పారు. అందులో 5 గ్యారంటీ పథకాలు ఇప్పటివరకు అమలైన సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. ఫ్రీ బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, లేకుంటే ఇటువంటి అంశాలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు అతి ముఖ్యమైనది మొన్ననే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏకకాలంలో అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇది ప్రజలందరూ హర్షించదగ్గ విషయము. ముఖ్యంగా రైతు లోకం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఏదైతే ఉందో రైతులు, వాళ్ళందరూ హర్షించదగ్గ విషయం. అలాగే హరీష్ రావు గారు, మీరు వినండి. మీరు ఏ మాటలైతే చెప్పారో అది గుర్తు చేసుకోండి. ఒకవేళ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అయిపోతే మీరు ఎమ్మెల్యే పదవికి, రాజకీయానికి సన్యాసం తీసుకుంటానని చెప్పేసి ఆ రోజు చెప్పారు. మీ రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఏదైతే మాట రేవంత్ రెడ్డి గారి నోటి నుండి వస్తుందో ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అర్హులైన ప్రతి రైతుకు చేయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా క్యాబినెట్లో చర్చకు రావడం జరిగింది. ఇది కూడా మహిళా మనులందరికీ కూడా ఒక గౌరవం కల్పించే అవకాశం అని చెప్పేసి నేను మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా సరే 5 సంవత్సరాలు, రాబో 5 సంవత్సరాలు ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిన మాట మీద నిలబడుతుంది. అలాగే చెప్పిన ప్రతి పనిని కూడా చేసి తీరుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా నీటి గురించి మీరు ఒక అంశం అడిగారు. నీటు ఈరోజు ఏదైతే పత్రికల్లో కానీ టీవీలలో కానీ వస్తున్న వార్తలు ఏదైతే ఉందో చాలా దురదృష్టకరము. ఎందుకంటే పేపర్ లీక్ అవ్వడం అంటే ఇది ఒకరిద్దరి జీవితాలను బాగుపరచడం ఏముందో కానీ 24 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ను రాశారు. దీంట్లో 1,00,000 మందికి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. కానీ ఈ జరిగిన వ్యవహారం అయితే 24 లక్షల మందికి, అలాగే వారి తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక హార్ట్ బర్నింగ్ అంశంగా మనం పరిగణించవచ్చు. గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఒక ఆబ్జెక్టివ్ విధానంగా, అంటే పిల్లలకు ఏదైతే పనికొస్తుందో ఆ రకంగా చేయాలి. అంతేగాని తన వంది మాగదులకు, లేకుంటే తనకు నమ్ముకున్న వాళ్లకు డబ్బులు దొరికే విధంగా, లేకుంటే ఈ కోచింగ్ సెంటర్లకు పైసలు దొరికే విధంగా ఏదైతే నిర్ణయాలు కొంతమంది గౌరవ ప్రధానమంత్రి దృష్టికి పోకపోవచ్చు కాక, కానీ కొంతమంది అధికారులు, కింది స్థాయి అధికారులు చేసుకున్న ఈ పనికి ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులు కూడా ఆవేశాలకు లోను కాకుండా ప్రభుత్వం నుండి మంచి నిర్ణయం వస్తుంది, వారి భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పేసి ఆకాంక్షతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ ఒక క్వశ్చన్ ఒకటి, అంటే మీ గురించి ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నామినేట్ పోస్టుల పరంపర అయితే కొనసాగుతూ ఉంది మీ కాంగ్రెస్ పార్టీలో, రైట్? మీరేమైనా ఆశిస్తూ ఉన్నారా? మీకేమైనా రాబోతుందా? స్టేట్ లెవెల్లో మీకేమైనా నామినేట్ పోస్ట్ ఏమైనా రాబోతుందా? ఆ రకమైనటువంటి వెదర్ ఏమైనా అవపడతా ఉందా మీకు? వెంకట్ గారు, మేము గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాము. మేము ప్రస్తుతం టీపీసీసీ మెంబర్గా, అలాగే డాక్టర్ సెల్ చైర్మన్ జనగాం జిల్లాకు పనిచేస్తూ ఉన్నాము. అయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానప్పుడు 10 సంవత్సరాల కాలంలో దాదాపు మొరటు టీఆర్ఎస్ పార్టీతో జనగామ ప్రాంతంలో కావచ్చు, పాలకుర్తి ప్రాంతంలో కావచ్చు, మహబూబాద్ ప్రాంతంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతి కోసం చాలా కష్టపడ్డ సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. సో అందులో భాగంగా ఖచ్చితంగా ఏదో ఒక మంచి అవకాశం కల్పిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బంజారా సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో 45 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. కాబట్టి మా సామాజిక వర్గం నుండి అవకాశం కల్పిస్తే అందులో నాకు మంచి అవకాశం కల్పిస్తారని చెప్పేసి నేను ఆశాభావంతోనే ఉన్నాను.
ఓకే. సో ఇది ఇవాల్టి చర్చ. చూస్తూండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్ ఇద్దరు.